రాష్ట్ర వ్యాప్తంగా బహిరంగ మార్కెట్లో సన్నబియ్యం ధరలు తగ్గుముఖం పట్టాయి. రేషన్ కార్డుదారులకు 3 నెలల కోటా కింద సన్నబియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేయడం, మరోవైపు సన్నధాన్యంపై రైతులకు బోనస్ ఇస్తుండటంతో విస్తీర్ణం పెరిగి వానాకాలం యాసంగిలో భారీగా సన్నధాన్యం దిగుబడైంది. ధాన్యం దిగుబడిలో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. మరోవైపు బియ్యం రీసైకిల్ ద్వారా 90% పైగా దందా తగ్గింది. ఇంకోవైపు పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కర్ణాటక, యూపీ, బీహార్, ఛత్తీస్గఢ్, పంజాబ్ తదితర రాష్ట్రాల్లో ధాన్యం దిగుబడి భారీగా పెరగడం, చైనా, థాయిలాండ్, వియత్నాం తదితర దేశాల్లోనూ ధాన్యం ఎక్కువగా ఉత్పత్తి అయింది. దీంతో రాష్ట్రం నుంచి ఏటా భారీగా బియ్యం ఎగుమతులు చేస్తున్న మిల్లర్లపై గట్టి ప్రభావమే పడింది. ఎగుమతులు తగ్గి రైసు మిల్లులోనూ నిల్వలు పేరుకుపోయాయి. 2024 అక్టోబర్కు ముందుతో పోలిస్తే గనక బహిరంగ మార్కెట్లో సన్నబియ్యం ధరలు తగ్గాయి. బీపీటీ 5204 పాత బియ్యం క్వింటా ధర గత ఏడాది 5,000 ఉండే, ప్రస్తుతం 4,400. కొత్త బియ్యం విషయానికొస్తే అక్టోబర్కు ముందు క్వింటా ధర వచ్చేసి 4,100 ఉంది, ఇప్పుడు 3,800కు చేరింది. రాష్ట్రం నుంచి బియ్యం దిగుమతి చేసుకునే దేశాల్లో సైతం ధాన్యం దిగుబడులు ఎక్కువగా వచ్చాయి. మరోవైపు కర్ణాటక, యూపీ, బీహార్ తదితర రాష్ట్రాల్లో సైతం ధాన్యం దిగుబడులు భారీగా వచ్చాయి. ఆయా రాష్ట్రాల్లో తెలంగాణ స్థాయిలో సీఎంఏఆర్ తీసుకోకపోవడంతో పాటు ధాన్యం రైతులకు బోనస్ చెల్లించే పథకం లేదు. రేషన్ దుకాణాల ద్వారా తెలంగాణల సన్నబియ్యం ఇవ్వటం లేదు. ఇక కర్ణాటకలో ప్రతి గింజను మిల్లర్లే కొనుగోలు చేస్తున్నారు. దీంతో అంతర్జాతీయ మార్కెట్లో ఇతర రాష్ట్రాలు ఇచ్చిన ధరకు తెలంగాణ మిల్లర్లు బియ్యం ఇవ్వలేని పరిస్థితి. చాలా స్వల్ప స్థాయిలో మాత్రమే మార్జిన్లు వస్తుండటంతో తమకు గిట్టుబాటు కావడం లేదని రాష్ట్రానికి చెందిన రైస్ మిల్లర్లు ఎగుమతులకు అంతగా ఆసక్తి చూపించడం లేదు. ఈ క్రమంలో రాష్ట్రంలో రీటైల్ మార్కెట్లోనూ బియ్యం ధరలు తగ్గాయి. తెలంగాణ నుంచి ఏటా 8 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం ఎగుమతవుతోంది. ఈ ఏడాది ధాన్యం సేకరణలో రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచిన నిజామాబాద్ జిల్లా నుంచి గత ఏడాది వరకు మిల్లర్లు సుమారు 25,000 టన్నుల బియ్యం దుబాయ్, చైనా, ఫిలిప్పీన్స్ తదితర దేశాలకు ఎగుమతి చేసేవారు. ధాన్యం భారీగా పండించే వరంగల్, నల్లగొండ, కరీంనగర్ జిల్లాల నుంచి సైతం ప్రతి ఏటా సుమారు 80,000 టన్నులకు పైగా బియ్యం ఎగుమతులు చేసేవారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ఎగుమతులు 3వ వంతుకు పడిపోయాయి.